అందరికీ ప్రైజ్ ది లార్డ్. దేవుని సన్నిధిలో ఈ సమయంలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి దేవుని నామంలో మరొకసారి వందనాలు. అలాగే మరొకసారి ఆయన వాక్యాన్ని ధ్యానించుకోవడానికి కూడా ప్రభు మనకి ఇచ్చిన సమయాన్ని బట్టి కూడా దేవునికి ఎంతో వందనాలు. సరే, వాక్యంలోకి వెళ్దాము. చాలాసార్లు మనందరము కొన్ని మాటలు రెగ్యులర్ గా యూజ్ చేస్తుంటాం కదా. అంటే దేవుని బిడ్డలంగా మనం కొన్ని పదాలు రెగ్యులర్ గా యూజ్ చేస్తూ ఉంటాం. అంటే దాని మీనింగ్ ఒక్కొక్కసారి కరెక్టా రాంగా, లేకపోతే అసలు మనం ఎందుకు యూజ్ చేస్తున్నాం అని కూడా ఆలోచించకుండా ఆటోమేటిక్ గా కొన్ని వర్డ్స్ వచ్చేస్తూ ఉంటాయి మన నోట్లోంచి. అందులో ఒకటి ఏంటంటే ఆశీర్వాదం అన్నమాట. అంటే చాలా సార్లు ఎవరన్నా సాక్ష్యం చెప్పేటప్పుడు కానీ, లేకపోతే అసలు మనం రోజు రెగ్యులర్ గా మాట్లాడే మాటల్లో కూడా చాలా సార్లు ఆ పదం యూజ్ చేస్తాం. దేవుడు మాకు మంచి ఇల్లునిచ్చి ఆశీర్వదించారును, లేకపోతే దేవుడు మాకు బిడ్డలనిచ్చి ఆశీర్వదించారను, లేకపోతే మంచి జాబ్ ఇచ్చి దేవుడు మమ్మల్ని ఆశీర్వదించారు. ఇలా వింటూ ఉంటాం. మన రెగ్యులర్ వర్డ్స్ లో చాలా సార్లు అది యూజ్ చేస్తూ ఉంటాం. అలానే అట్లా ఎవరన్నా మాట్లాడినప్పుడు లేకపోతే అవి విన్నప్పుడు మనకు కూడా ఆటోమేటిక్ గా మన నోట్లోంచి అవే మాటలు వస్తూ ఉంటాయి. తెలుసో తెలియకో ఆటోమేటిక్ గా వస్తూ ఉంటాయి. అలానే మనం ప్రార్థన చేసేటప్పుడు కూడా దేవ ఆశీర్వదించు అనే వర్డ్ ఎక్కువగా యూజ్ చేస్తుంటాం. అలానే వేరే వాళ్ళని కూడా, లేకపోతే మనకు తెలిసిన వాళ్ళని ఆశీర్వదించండి, ఇట్లా యూజ్ చేస్తుంటాం. మరి నిజంగా ఆ వర్డ్ యొక్క మీనింగ్ అసలు మనకి తెలుసా? లేకపోతే దాని రియల్ మీనింగ్ ఏంటి అంటే, మన కళ్ళకి కనిపించే వాటితో ఎక్కువగా మనం ఆశీర్వాదాన్ని కలిపి చూస్తూ ఉంటాం. ఆశీర్వాదం అనే వర్డ్ మనకి కళ్ళకి ఎక్కువగా కనిపించే వాటి దగ్గర యూజ్ చేస్తుంటాం. మరి నిజంగా ఆశీర్వాదం అంటే ఏంటి? నిజంగా అన్ని బాగున్న వాళ్ళు, లేకపోతే అన్ని ఉన్న వాళ్ళే నిజంగా ఆశీర్వదించబడిన వారా? లేకపోతే ఇవన్నీ నిజంగా ఆశీర్వదించబడిన వారంటే ఎవరు? ఇలాంటివన్నీ మనం వాక్యంలోంచి చూద్దాం ఇప్పుడు. అంటే నేను అనేది అంటే ఇల్లు, లేకపోతే పిల్లలు, లేకపోతే సమ్ జాబ్, ఇవన్నీ నేనేమి ఆశీర్వాదాలు ఏం కాదు, అవి దేవుడి నుంచి వచ్చేవి కాదని నేను అనట్లేదు. కానీ మనం ఆశీర్వాదాలని అలా చూడకూడదు. మరి ఎలా చూడాలి అనేది చూద్దాం. అవన్నీ ఏంటంటే దేవుడు మనకి ఇచ్చే గిఫ్ట్స్ లాంటివి అన్నమాట అవి. మరి దేవుడు ఎందుకు ఇస్తారు? మనం మంచి వాళ్ళమను, లేకపోతే మంచి చేసామని ఇస్తారా? కాదు. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నారు కాబట్టి కొన్ని గిఫ్ట్స్ మనకి ఇస్తారు. వాటి ద్వారా మనం దేవుడి కొన్ని పర్పసెస్ ఫుల్ఫిల్ చేయాలని చెప్పి దేవుడు మనకి కొన్ని గిఫ్ట్స్ అట్లా ఇస్తారు. సో అది వేరే విషయం. కానీ అసలు నిజమైన ఆశీర్వాదం అంటే ఏంటి, ఆశీర్వదింపబడిన వాళ్ళు అంటే ఎవరు అనేది చూద్దాం. ఒకసారి కీర్తనలు 84 ఒకసారి చదువుతున్నా నేను. సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు! యెహోవా మందిరావరణమును చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది. అది సొమ్మసిల్లుచున్నది. జీవం గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నది. సైన్యములకు అధిపతియగు యెహోవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసం దొరికెను. పిల్లలు పెట్టుటకును వానుకోవెలకు గూటి స్థలం దొరికెను. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు. వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. నీ వల్ల బలమునందు మనుష్యులు ధన్యులు. యాత్ర చేయు మార్గములు వారికి అప్రియములు. వారు బాకాలోయలో బడి వెళ్ళుచు దానిని జలమయముగా చేయురు. తొలకరి వాన దాన్ని దీవెనలతో కప్పును. వారు నానాటికి బలాభివృద్ధి పొందుచు ప్రయాణము చేయుదురు. వారిలో ప్రతి వాడును సియోనులో దేవుని సన్నిధిని కనపడను. యెహోవా, సైన్యములకు అధిపతియగు దేవా, నా ప్రార్థన ఆలకింపుము. యాకోబు దేవా, చెవియొగ్గుము. దేవా, మా కేడమ దృష్టించుము. నీవు అభిషేకించు వాని ముఖమును లక్షింపుము. నీ ఆవరణలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారంలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారం వద్ద నుండుట నాకు ఇష్టము. దేవుడైన యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వానికి ఆయన ఏ మేలును చేయక మానడు. సైన్యములకు అధిపతి యెహోవా, నీ యందు నమ్మిక ఉంచువారు ధన్యులు. ఇది 84వ కీర్తన. సో ఇందులో మనం కొన్ని వర్డ్స్ రిపీటెడ్ గా చూసాం. ఏంటిదంటే అది ధన్యులు అనే మాట. యాక్చువల్గా ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే కనుక బ్లెస్డ్ అని ఉంటుంది.
అంటే బ్లెస్డ్ అంటే దానికి తెలుగు మీనింగ్ చూస్తే ఆశీర్వాదం అని ఉంటుంది. కాబట్టి ఇప్పుడు నేను అంటే మన వాక్యం ధ్యానించుకునేటప్పుడు ధన్యత అన్న, లేకపోతే బ్లెస్డ్ అన్న, ఆశీర్వాదం అన్న, ఈ మూడు ఒకటే కింద కన్సిడర్ చేయండి. ఎందుకంటే చెప్పినట్టు ఇంగ్లీష్ బైబిల్లో బ్లెస్డ్ ఉంటుంది, బ్లెస్డ్ అంటే కూడా ఆశీర్వాదం, అదే ధన్యత అని కూడా ఇచ్చారు ఇక్కడ. కాబట్టి ముందుగా ఒకసారి 4వ వచనం చూద్దాం. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు అని ఫస్ట్ మనం ఒక వర్స్ 84వ కీర్తనలో ఉంది. మరి ఆయన మందిరం నందు నివసించటం అంటే ఏంటి? అంటే రోజు చర్చ్కి వెళ్ళి రావటమా, లేకపోతే సండే చర్చ్కి వెళ్ళి రావటమా? అక్కడ ఏమని ఉందంటే నివసించుట అని ఉంది, వెళ్ళి రావటం అని అనలేదు. నివసించటం అంటే ఓన్లీ ఒకసారి వెళ్ళి అట్లా వచ్చేయటం కాదు. అంటే అదే మన యొక్క పర్మనెంట్ రెసిడెన్స్ అవటం. అంటే అదే మనం ఎప్పటికీ మనం నివసించే స్థలం అవటం. అది దాన్ని ఎగ్జాక్ట్ గా దాని మీనింగ్, మందిరం నందు నివసించుట అని. మనకి అక్కడ దేవుని యొక్క మందిరం అంటే అది ఏదైనా అవ్వచ్చు. మనం ఒంటరిగా మన బెడ్రూమ్ క్లాజెట్ లో ప్రార్థన చేసుకునేటప్పుడైనా అవ్వచ్చు, లేదా 2-3 ఏకీపించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు అవ్వచ్చు, లేదా మనం చర్చ్కి వెళ్ళినప్పుడు వర్షిప్ చేస్తున్నప్పుడు అవ్వచ్చు. అది ఏదైనా సరే, ఎక్కడైతే దేవుని యొక్క సన్నిధి ఉందో అది దేవుని యొక్క మందిరం. అర్థమైంది కదా? దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క మందిరం అంటే దేవుని యొక్క సన్నిధి అని. అందుకే కీర్తనలు 23:6లో దావీదు చెప్తాడు, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలం యెహోవా మందిరంలో నేను నివాసం చేసేదను అని ఉంటుంది. అంటే చిరకాలం యెహోవా మందిరంలో అంటున్నాడు. ఎలా చెప్తున్నాడు దావీదు అక్కడ? ఎట్లా చెప్తున్నాడంటే దేవునితో తనకి అంత మంచి సంబంధం కలిగి ఉన్నాడు. అంటే తన్ని తాను ఎలా చూసుకుంటున్నాడంటే ఎప్పటికీ ఫర్ ఎవర్, ఎప్పటికీ నేను దేవుని మందిరంలోనే ఉంటాను అని తన్ని తాను పిక్చరైజ్ చేసుకుని చూసుకోగలుగుతున్నాడు. ఎందుకని? దేవుని యొక్క మంచితనాన్ని, లేకపోతే దేవుని యొక్క ప్రేమని, దేవుడు తన పట్ల చూపించే కేర్ని అన్నిటినీ తను అనుభవించగలిగాడు. కాబట్టి మనం ఓన్లీ అంటే ఇప్పుడు కొద్ది రోజులను, ఈ లోకంలో ఉండే కొద్ది రోజులను కాకుండా ఎప్పటికీ నేను దేవుడితోనే ఉంటాను అనే ఒక నమ్మకమైన స్టేట్మెంట్ ని అక్కడ దావీదు ఇవ్వగలిగాడు. మనం కూడా అలా చెప్పగలగాలి అంటే, మనం కూడా అలా ఉండగలగాలి, అలా దేవుని మందిరంలో ఎప్పుడు నివాసం చేయగలగాలి అంటే మనం ముందు అన్నిటికంటే ముందు ఆయన యొక్క సన్నిధికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి. అంటే ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వగలగాలి. అట్లానే మనం పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రెజెన్స్ కూడా మనం ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి. అంటే ఎట్లా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తున్నారు, ఎలా మనల్ని లీడ్ చేస్తున్నారు, ఏ విధంగా మనల్ని నడవమంటున్నారు అనేది మన లైఫ్ లో ఫస్ట్ అవ్వాలి. అది మన ప్రయారిటీ అయి ఉండాలి. అప్పుడే మనం ఆయన యొక్క సన్నిధిలో మనం ఎల్లప్పుడూ నివసించగలుగుతూ ఉంటాం. అంటే ఎప్పుడైతే మనం దేవుడితో మంచి రిలేషన్షిప్ కలిగి ఉండి ఆయన ప్రెజెన్స్ కి ప్రయారిటీ ఇస్తామో మనకి ఆయన సన్నిధిలో ఎప్పుడు సంపూర్ణ సంతోషం కలుగుతూ ఉంటుంది. అదే కీర్తనలు 16-11లో చెప్తా ఉంటాడు. మళ్ళీ కీర్తనకారుడు ఏమంటాడంటే దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు అని ఉంటుంది. అంటే మనం అలాంటి అనుభవించగలిగేలా అంటే దేవుని సన్నిధిలో మనం ఎప్పుడు కొనసాగుతూ ఉండగలగాలి. అట్లా మనం కొనసాగుతున్నప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా మనం ఇంకా దేవుని యొక్క సన్నిధి కోసం మనం దేవుని సన్నిధి కోసం మనం కోరుకుంటూ ఉంటాం. ఇంకా దేవుని సన్నిధికి సమీపంగా రావాలని ఆశపడతా ఉంటాం. ఇప్పుడు మనం పైన చదువుకున్న ఫస్ట్ 2 verses లో 84వ కీర్తనలో కూడా అదే ఉంటుంది. సైన్యములకు అధిపతియగు యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు. అంటే మనం అలాంటి అనుభవంలోకి రాగలుగుతూ ఉంటాం ఎప్పుడు మనం దేవునికి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చినప్పుడు, ఆయన సన్నిధిలో మనం సమయాన్ని గడుపుతున్నప్పుడు. యెహోవా మందిరమును చూడవాలని నా ప్రాణం ఎంతో ఆశపడుతుంది. మనం ఎంతో మనలో తెలియకోకుండానే అలాంటి ఆశ కలుగుతుంది. అలా కలిగినప్పుడు దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మనము ఆయన యొక్క నివాసంలో, ఆయన యొక్క మందిరంలో ఎల్లప్పుడూ నివాసం చేయగలుగుతూ ఉంటాం. ఇంకా ఏం చేస్తామంటే ఆయన్ని మనం సొంతంగా యాక్సెప్ట్ చేయగలుగుతాం. నా దేవా, నా రాజా అని ఆయన మనం ఓన్ చేసుకోగలుగుతాం. ఇంకా మనం ఆయన దగ్గరికి రావాలని ఆశపడతా ఉంటాం. ఇప్పుడు జనరల్ గా ఎవరైనా మనం ఎక్కడన్నా వెకేషన్ కానీ ఎక్కడికన్నా వెళ్ళామనుకోండి,
లేకపోతే బాగా తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళినా కూడా మనం వాళ్ళు ఎంత బాగా మనల్ని చూసుకున్నా, లేకపోతే వాళ్ళు ఎంత మనకి క్లోజ్ అయినా కానీ మన ఇల్లు అంటే మనం ఓన్ గా మనం నివసించే మన సొంత ఇల్లే మనకి బెస్ట్ ప్లేస్ అవుతుంది కదా. వాళ్ళు ఎంత బాగా చూసుకున్నా గానీ, ఎంత తెలిసిన వాళ్ళైనా గానీ, అంటే మన దగ్గర మన ఇంట్లో మనకి తినటానికి ఏమీ మంచిగా లేకపోయినా కానీ, లేకపోతే చిన్న ఇల్లు అయినా కానీ మనకు అది బెస్ట్ ప్లేస్ అనిపిస్తుంది. ఎందుకంటే హోమ్ ఈజ్ ఆల్వేస్ బెస్ట్ ప్లేస్ అంటారు. అందుకే మనకి ఎన్నున్నా ఏమున్నా కానీ మన ఇల్లే కాబట్టి. అట్లని ఇక్కడ వాక్యంలో ఏం చెప్తున్నారంటే 3వ వచనం చదివితే, నీ బలిపీఠం వద్దనే పిచ్చుకలకు నివాసం దొరికిన. దాని ఎగ్జాంపుల్ అట్లా ఇచ్చారు. కానీ అంటే మనం కూడా దేవుని సన్నిధిని మన ఓన్ హౌస్ కి ఎన్ని పక్కన మన చుట్టూతో ఎన్ని ప్రదేశాలు ఉన్నా, ఎంత బెస్ట్ ప్లేస్ కి మనం వెళ్ళినా, ఎంత మంది మంచిగా మనల్ని చూసుకున్నా, అంటే మన ఈ లోకంలో మనం జీవిస్తుండగా మన చుట్టూతో చాలా అట్రాక్షన్స్ ఉంటాయి. మన చుట్టూతో మనకి టెంపరీ సొల్యూషన్స్, టెంపరీ ఫుల్ఫిల్మెంట్ ఇచ్చే ప్లేసెస్ కానీ చాలా ఉంటాయి. వాటన్నిటిని కంటే ఎక్కువగా మనకి ఏది నివాస స్థలం అవుతుందంటే దేవుని యొక్క సన్నిధి మాత్రమే నివాస స్థలం అవుతుంది. ఎలాగైతే పిచ్చుకలకు దేవుని సన్నిధిలో ఆయన బలిపీఠం యొద్ద నివాసం దొరికిందో, మనం కూడా దేవుని మందిరాన్ని, దేవుని సన్నిధి దగ్గరే ఫుల్ఫిల్ అవుతాం. మనం అది ఎట్లా తెలుస్తుంది? మనం ఎప్పుడైతే దేవుణ్ణి రుచి చూసి దేవుణ్ణి మంచివాడని ఎరిగి, అన్ని ఒకదానికొకటి కోయిన్సిడెన్స్, ఆయన అంటే ఒకదానికొకటి ప్యారలల్ గా జరుగుతుంటాయి. మనం ఆయన సన్నిధిలోకి వెళ్తాం, ఆయన మనం ఫిల్ చేయటం, మళ్ళీ ఆయన సన్నిధి కోసం మనం ఆశపడటం, మళ్ళీ ఆయన రుచి చూడటం, ఇవన్నీ జరుగుతూ ఉంటది. అక్కడితో మనం అయిపోతుందా? నెక్స్ట్ వచనం చూస్తే, పిల్లలు పెట్టుటకును ఆనుకోవెలకు గూటి స్థలం దొరికిన. అంటే ఏంటి? మనం ఏం ఆశపడతామంటే, నేనే కాదు ప్రభువా, నా ఇంటి వారందరూ కూడా ఈ సన్నిధిలోకి రావాలని ఆశ కలిగి ఉంటాం. దాని ఎగ్జాంపుల్ కింద అక్కడ రాశారు కీర్తనకారుడు. అట్లానే మనం కూడా ఏమనుకుంటాం అంటే, ఆ రోజు యెహోషువ చెప్పినట్టు, నేను నా ఇంటి వారు యెహోవాని సేవించదము అన్నారు కదా. అట్లనే మనకు కూడా అలాంటి కోరిక, అలాంటి ఆశను పుట్టిస్తాడు దేవుడు. మనం ఆయన సన్నిధిలో కనుక, ఆయన మందిరంలో కనుక నివాసం ఉంటా ఉంటే. అంటే మన యొక్క లైఫ్ ని, లేకపోతే మన ఫ్యామిలీని, మన యొక్క లైఫ్ ని ఆయన మందిరంలో లేకపోతే ఆయన సన్నిధిలో మనం కట్టుకోవడానికి మనం ఆశపడతా ఉంటాం. అలానే ఆయనే మన పునాదిని, ఆయనలో మనం అంటగట్టుబడి జీవించాలనే ఆశ కూడా మనకు కలుగుతుంది. ఇంకా కీర్తనలు 1:1 కూడా ఉంటది కదా, దుష్టు ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమును నిలవక, అపహాసకులు కూర్చుండి చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అని ఉంటుంది. అంటే ఏంటంటే బ్లెస్సింగ్, ఆయన వాక్యాన్ని ఎక్కడ ఉండకూడదో చెప్పడమే కాకుండా, మరి అక్కడ ఉండకూడదు అంటే ఏం చేయాలి? వండుకోకుండా దాన్ని, వాక్యాన్ని చేత పట్టుకుని వాక్యాన్ని ధ్యానించేవాడు నిజమైన బ్లెస్డ్ పర్సన్ అంట. నిజమైన అట్లాంటి వాడు ధన్యత కలిగిన వాడు అని వాక్యం చెప్తుంది. ఇంకా చూస్తే కీర్తనలు 27:4 ఉంటుంది. కీర్తనలు 27:4 ఏమని ఉంటుందంటే, మనం అది నేను చదవట్లేదు కానీ జనరల్ గా అక్కడ ఏమని రాసి ఉంటుందంటే, మనం ఎంతసేపు దేవుడు ఏమి ఇస్తాడు మనకి, లేకపోతే మనకి ఏ విధంగా మనం ఈ లోక సంబంధమైన బ్లెస్సింగ్స్ తో మనల్ని ఎలా బ్లెస్ చేస్తాడు, ఇది కావాలి అది కావాలి అని మనం వాటి వైపు మనం చూడం. కానీ ఆయన యొక్క ముఖ దర్శనాన్ని కోసం మనం ఆశపడతా ఉంటాం. అంటే ఎంతసేపు మనం ఆయన ఇచ్చే వాటి వైపుకే మనం సాటిస్ఫై అవ్వకోకుండా ఆయన ముఖ దర్శనాన్ని చూసి మనం సంతోషం కలిగి ఉంటాం. ఇదంతా ఎప్పుడు జరుగుతుంది? ఆయన మందిరంలో నివాసం చేస్తున్న వాళ్ళకి మాత్రమే జరుగుతుంది. అట్లనే ఇంకా మనం చూస్తే నెక్స్ట్ వచనం చూస్తే, వారు మందిరమునందు నివసించు వారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. కాబట్టి ఇప్పుడు మనం ఆయన సన్నిధిలో నివాసం చేస్తూ ఉన్నప్పుడు, కాన్స్టెంట్ గా అంటే ఎప్పుడు మనం అట్లా నివాసం చేస్తున్నప్పుడు మనకి అల్టిమేట్ గా మన యొక్క హృదయవాంఛ ఏమై ఉంటుందంటే, ఆయన ఎల్లప్పుడూ స్తుతించాలి, ఆయన్ని కీర్తించాలి అనే ఆశ కలుగుతుంది. మన హృదయ వైఖరి ఏమని ఉంటుందంటే, ఆయన్ని స్తుతించటమే మన ఆశ, ఆయన స్తుతించటమే మన కోరిక అనేదే మనకి దాని నుంచి వచ్చే రిజల్ట్ ఏంటంటే అది. కాబట్టి ఎవరైతే
అంటే అలాంటి హృదయం కలిగి, లేకపోతే దేవుని సన్నిధిలో నేను సమయాన్ని గడపాలి, ఎల్లప్పుడూ ఆయన్ని స్తుతించాలి, ఎల్లప్పుడూ ఆయన్ని కీర్తించాలి అనే ఆశ కలిగిన ప్రతి ఒక్కళ్ళు నిజమైనటువంటి ఆశీర్వాదం కలిగిన వాళ్ళంట. అది ఇక్కడ వాక్యం చెప్తుంది. సరే, ఇదంతా బానే ఉంది. మనం చాలా సార్లు ఏమనుకుంటామంటే, సరే నేను దేవుని సన్నిధిలో సమయాన్ని గడుపుతున్నాను, ఆయన మందిరంలో నేను సమయాన్ని గడుపుతున్నాను, కాబట్టి మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తామంటే అంతా బానే ఉంటుంది, సో దేవుడు మనకి కావాల్సినవన్నీ ఇస్తారు, లేకపోతే మనం అడిగినవన్నీ దేవుడు ఇస్తాడు, లేకపోతే మనకి మంచి ఫ్యామిలీని ఇస్తారు, లేకపోతే పిల్లల్ని ఇస్తారు, లేకపోతే జాబ్ని ఇస్తారు, మంచి హెల్త్ని ఇస్తారు. ఇవన్నీ మనం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం. అదేం తప్పేం కాదు. కాకపోతే దాన్ని మనం దాంతో రిలేట్ చేసుకుంటూ ఉంటాం. ఏదన్నా పొరపాటున అటు ఇటు జరిగింది అనుకోండి, ఏమనుకుంటామంటే అంటే మనకి తెలియకోకుండానే ఒక్కొక్కసారి కొన్ని ఇష్యూస్ మన లైఫ్ లోకి వస్తూ ఉంటాయి. తెలియక అంటే పొరపాటున ఏదన్నా హెల్త్ ఇష్యూ మనకు వచ్చింది, లేకపోతే మన ఫ్యామిలీలో అయ్యో ఇష్యూస్ ఉన్నాయి, మన చేతుల్లో ఏమి ఉండదు. మనం అట్లాంటి టైంలో ఏం చేస్తామంటే, అలాంటి టైంలో మనకు అర్థం కాదు, ఏం చేయాలో కూడా మనకు అర్థం కాదు. చాలా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి మన మైండ్లో. మనల్ని మనమే అప్పుడు ఎలా చూసుకుంటామంటే, నేను ఆశీర్వదింపబడిన వాళ్ళని కాదు, లేకపోతే నేనేదో తప్పు చేశాను కాబట్టి ఇలా జరుగుతుంది అనే ఆలోచనలోకి వెళ్ళిపోతాం. మనం తెలియకోకుండానే వెళ్ళిపోతూ ఉంటాం. అంటే దాంతో పాటు ఇంకేం చేస్తామంటే, పక్కన వాళ్ళ లైఫ్ ని చూస్తూ ఉంటాం. పక్కన వాళ్ళ లైఫ్ లో అంత బానే ఉంది కదా, మరి నాకెందుకు ఇలా జరుగుతుంది అనే ఆలోచనలోకి మనం వెళ్ళిపోతూ ఉంటాం. అంటే చాలా సార్లు మనం అంతా బాగుంటే మంచిగా ఉంది, దేవుని ఆశీర్వాదము, అయితే మనం అనుకున్నదంతా జరుగుతుంటే బానే ఉంది, అది దేవుని ఆశీర్వాదం అని మనం ఎక్కువగా అట్లా మన ఆలోచనలో వస్తూ ఉంటుంది. అది ఎందువల్లంటే మనకి నిజంగా ఆశీర్వాదం అంటే, లేకపోతే ఆశీర్వదింపబడిన వారు ఎవరు అనే దాని రియల్ మీనింగ్ తెలియనప్పుడే మనకి అలాంటి ఆలోచన వస్తుంది. అంతే కదా, ఏదైనా ఒక విషయం గురించి కంప్లీట్ గా తెలియకపోతేనే డౌట్లు, లేకపోతే ఇంకా రాంగ్ గా ఆలోచించుకోవటం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటుంది. సరే, ఫర్ ఎగ్జాంపుల్ అంతా బాగానే పర్ఫెక్ట్ గా ఉందని అనుకుందాం. మన లైఫ్ లో మనం అనుకునేవన్నీ ఉన్నాయి, అంతా బాగానే ఉంది, అంత పాజిటివ్ గా ఉంది అని అనుకున్నప్పుడు మనం జనరల్ ఎలా ఆలోచిస్తాం తెలుసా? అప్పుడు నాకేంటి, బాగానే ఉన్నాను కదా, నేను బాగానే ఉన్నాను కాబట్టి దేవుడు నన్ను బ్లెస్ చేశాడు, లేకపోతే నేను మంచిగానే ఉండుంటాను, లేకపోతే ఎందుకు దేవుడు నన్ను బ్లెస్ చేస్తాడు, ఇట్లా ఆలోచిస్తూ ఉంటాం. అంటే నేను కష్టపడ్డాను కాబట్టి నాకు ఈ ఫలితం వచ్చింది, లేకపోతే తెలియకుండానే మనలో ఒక గర్వం అనేది వస్తుంది. అంటే మనం చాలు అనే స్టేజ్ లోకి వెళ్ళిపోతూ ఉంటాం. అంటే దేవుడి మీద డిపెండ్ అవ్వం. ఎందుకు డిపెండ్ అవ్వాల్సిన పరిస్థితి ఏముంటుంది చెప్పండి? అంతా బాగానే ఉంది, అనుకోని అన్ని బాగానే జరుగుతున్నాయి, అలాంటప్పుడు దేవుడి మీద ఎందుకు డిపెండ్ అవుతాం? ఎవ్వరు డిపెండ్ అవ్వం, నేను కూడా డిపెండ్ కాను. అలానే డిపెండ్ అవ్వాలని కూడా మనం అసలు ఆలోచన కూడా రాదు మనకి దేవుడు అవసరం లేనప్పుడు దేవుడు మనల్ని ఫిల్ చేయాలి, దేవుడి దగ్గరకు మనం వెళ్ళాలని కూడా మనం ఆలోచించాం. కాబట్టి అసలు దేవుడు అనే అవసరత కానీ, లేకపోతే ఎప్పుడు వస్తుంది అంటే, ఎవరి లైఫ్ లో అయినా ఏదన్నా ఒక అవసరతలు వచ్చినప్పుడే, అంటే మన జారిపోయినటువంటి పరిస్థితిలో, లేకపోతే మనం ఏమీ చేయలేనటువంటి పరిస్థితుల్లో, మనం చేయలేనటువంటి పరిస్థితుల్లోనే మనం దేవుడికి దగ్గరగా వెళ్తాం. అంటే నేను ఎందుకు చెప్తున్నాను అర్థం అవుతుంది ఇదంతా. అట్లనే మన ప్రార్థన జీవితం కూడా ఎప్పుడు పెరుగుతుందో చెప్పండి? అన్ని మనం అనుకుని రివర్స్ అయినప్పుడో, లేకపోతే మనం అనుకుని జరగనప్పుడో, ఇట్లాంటప్పుడే మనం ఎక్కువ ప్రేయర్ చేస్తుంటాం. మిగతా టైంలో కూడా ప్రేయర్ చేస్తాం, కానీ ఒక 10 నిమిషాలు చేస్తాం, లేకపోతే పావుగంట చేస్తాం, లేకపోతే వరుసగా ఒక లిస్ట్ మొత్తం చదువుతాము, అయిపోతుంది ప్రేయర్. కానీ ఎప్పుడైతే మనకు టఫ్ సిచ్యువేషన్ వచ్చిందో, ఎప్పుడైతే మన చేజారిపోయిన పరిస్థితులు ఉన్నాయో, అబ్బా దేవుడికి అసలు ఎంత అంటే కన్నీరు కారుస్తూ ప్రార్థన చేస్తూ ఉంటాం. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఈ లోకంలో ఉండే బ్లెస్సింగ్స్, లేకపోతే మనం అనుకునే బ్లెస్సింగ్స్ ఏవైనా కానీ కొద్ది రోజులు మాత్రమే. ఇవాళ ఉండొచ్చు, రేపు ఉండకపోవచ్చు. ఇవాళ జాబ్ ఉండొచ్చు, రేపు ఉండకపోవచ్చు. లేకపోతే ఇవాళ హెల్త్ లేకపోవచ్చు, రేపు పొద్దున హెల్త్ రావచ్చు. అంటే కొన్ని వాళ్ళు ఉండొచ్చు, కొన్ని రేపు ఉండకపోవచ్చు. యోబు జీవితంలో ఏం జరిగింది చెప్పండి? అంతా ఒకే రోజు పోయింది మొత్తం. అంటే అట్లానే యోబు జీవితంలో లాగానే మన జీవితంలో అవుతుందని కాదు. యోబు లాగా అవ్వకపోయినా మన లైఫ్ లో కూడా ఒక్కొక్కసారి ఎట్లా అవుతుంది అంటే, అన్ని ఒకేసారి మీద పడిపోయినట్టు ఉంటాయి. అన్ని ఒకేసారి వచ్చినాయి,
అరే నేను ఇప్పటిదాకా బాగానే ఉన్నాను కదా, ఒక్క రోజులో మొత్తం అంతా చేంజ్ అయిపోయింది, అన్నీ ఒకేసారి మీదకి వచ్చినాయి అని చాలా సార్లు మనం నిరుత్సాహపడిపోతూ ఉంటాం. అరే నేను అనుకున్న ఎన్ని ఇప్పుడు మొత్తం చెల్లాచెదరైపోయింది, ఇప్పుడు నేనేం చేయలే అని చెప్పి మనలో మనమే కృంగిపోతా ఉంటాం. ఒక్కసారి ఇప్పుడు 84 ఇందాక చదువుకున్న కీర్తన 5వ వచనం చూద్దాం. నీ వలన బలమునందు మనుష్యులు ధన్యులు. అవి ఎవరంట ధన్యులు? ఎవరైతే దేవుడి నుంచి బలం పొందుకుంటారో వాళ్ళు ధన్యులంట. అసలు దేవుడు బలం పొందుకోవాలనుకుంటే ముందు మన పరిస్థితులు బాగోకుండా ఉండాలి. అదే చెప్తున్నారు. వారు బాకాలోయలో బడి వెళ్ళుచు. బాకాలోయ అంటే ఏంటి? ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నాం కదా, మనం అనుకోని పరిస్థితులు, మనకి కష్టమైన పరిస్థితులు, మన చేజారిపోయిన పరిస్థితులు, మనం ఏమీ సహాయం చేయలేనటువంటి పరిస్థితులు, ఇలాంటివన్నీ బాకాలోయ వంటి పరిస్థితులు అన్నమాట. అక్కడ చెప్పడం కోసం అలా చెప్పారు. అలాంటప్పుడు మనకి ఏ ఆశ ఉండదు, నిరుత్సాహపడిపోతూ ఉంటాం, ఏం జరుగుతుందో తెలీదు. అట్లాంటప్పుడు ఏం చెప్తున్నారు? నీ వల్ల బలం పొందు మనుషులు ధన్యులని చెప్తున్నారు. మనకందరికి బాగా తెలిసిన వచ్చిన యెషయా 40:31. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. బాగా తెలుసు కదా మనకిది. అలానే దాని ముందు 2 వచనాలు ముందు చదివితే 29వ వచనం, 40:29. సొమ్మసిల్లిన వారికి బలమునిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగచేయువాడు ఆయనే. ఎంత బాగా తెలుసు అంటే మనకి ఈ వచనాలు నిద్రలో లేపడినా మనం చెప్తాం. అంటే ఏంటంటే ఇక్కడ దేవుని కొరకు ఎదురు చూచువారు అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఎదురు చూస్తేనే మనం నూతన బలం పొందుతామంట. మరి ఎలా వెయిట్ చేస్తాము, ఎలా ఎదురు చూస్తాం అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. అది సెపరేట్ టాపిక్. కానీ మనం ఎలా ఎదురు చూస్తున్నాం అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. మనం ఏం చెప్తున్నారంటే ఈ వాక్యంలో, మనం ఎక్కడ కూడా దేవుడి కోసం నిజంగా ఎదురు చూస్తున్నప్పుడు మనం అసలు ఎక్కడ ఆగమంట. అంటే ఎక్కడ స్టక్ అయిపోము. ఇక అయిపోయింది నా లైఫ్, ఇక 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 ఇదే, ఇంకింతే అనే స్టేజ్ లో మనల్ని ఎప్పుడు మనం ఉన్నామంట. మనం పరిగెడతానే ఉంటాం, మనం నడుస్తూనే ఉంటాం. ఒక్కొక్కసారి స్లోగా అవ్వచ్చు, ఒక్కొక్కసారి ఫాస్ట్ గా జరగచ్చు. ఏదైనా కానీ మనం ఏం చెప్తున్నారంటే, మనం పరిగెత్తినను అలిసిపోమంట, మనం నడిచినను సమస్యలమంట. అది దేవుళ్ళలో మనం నిజంగా ఎదురు చూసే వాళ్ళకి ఉండే ఒక బ్లెస్సింగ్ ఏంటంటే, మనం ఎప్పుడు ఆగిపోం. ఇదంతా ఎట్లా జరుగుతుంది? ఒకసారి నెమ్మదిగా ప్రతిరోజు డే బై డే జరగచ్చు. ఒకసారి మనం వెళ్తున్నటువంటి సీజన్, ఒక్కొక్కసారి ఒక్కొక్క రకమైన సీజన్ లో వెళ్తా ఉంటాం మనం. ప్రతి స్టెప్ దేవుడు స్టెప్ బై స్టెప్ అడుగులు వేయించుకుంటూ వెళ్తారు. ఒక్కొక్కసారి అటన్నిటిలోంచి మనకి ఏం పొందుతామంట? దేవుని యొక్క నూతన బలాన్ని, ఎప్పటికప్పుడు కావాల్సినటువంటి బలాన్ని పొందుతా ఉంటాము. కాబట్టి మనం ఆయన అంటే లోయ లాంటి పరిస్థితులు గుండా వెళ్ళి ఆయన సన్నిధిలో లేకపోతే ఆయన మందిరంలో నివాసం చేస్తా, దేవుణ్ణి స్తుతిస్తా, దేవుణ్ణి కీర్తిస్తా ఉన్నప్పుడు ఈవెన్ మనం వెళ్తున్నటువంటి ఆ లోయ లాంటి పరిస్థితులు కూడా మనకి చాలా జలమయంగా మారుతాయంట. అదే రాశారు, దాన్ని జలమయంగా చేయరు. అదంతా ఎవరి చేతుల్లో అని చెప్పండి? మన చేతుల్లోనే ఉంది. అలా నిజంగా దేవుడి పైన డిపెండ్ అయ్యి దేవుని యొక్క బలం మీద ఆధారపడితే అలాంటి పరిస్థితులు కూడా అలా మారుతాయి అని చెప్తున్నారు. అలానే యెషయా 41:10 కూడా ఉంటుంది. నీవు నా దాసుడు అనియు నేను నిన్ను ఉపేక్షించక ఏర్పరచుకుంటున్నా, నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నేను నీ దేవుడునై ఉన్నాను, దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయువాడును నేనే, నీతియను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకుందును. అది మనం దేవుడి కోసం ఎదురు చూస్తున్న సమయంలో మనం శక్తి అంటే దేవుని యొక్క బలం పొందుకోవటమే కాకుండా పర్సనల్ గా దేవుడు మనల్ని ఎంత టేక్ కేర్ చేస్తున్నారు, మనల్ని ఎలా నడిపిస్తున్నారు, అసలు దేవుడు మనం అంటే దేవుడు మనలో ఉన్నారు, మనతో ఉన్నారు, మనతో పాటు నడుస్తున్నారు అని పర్సనల్ గా మనం అనుభవపూర్వకంగా తెలుసుకోగలుగుతాం. ఎప్పుడు మనం దేవుడి పైన వెయిట్ చేసినప్పుడు మాత్రమే, దేవుడి కోసం ఎదురు చూస్తున్నప్పుడు మాత్రమే. ఇంకా ఏం తెలుస్తుంది అంటే మనకు ఆ సమయంలో అసలు నిజంగా దేవుడు ఎవరు,
మనం దేవుళ్ళో ఎవరు, దేవుడు ఎవరు, మనం ఆయనలో ఎవరు అనేది కూడా మనకి దేవుడు తెలియపరుస్తూ ఉంటారు. ఇంకా చెప్పాలంటే చాలా సార్లు మనం కొన్ని పరిస్థితుల్లో మన ఏదో సొంత బలంతోనో మనం ఏదో మన సొంత శక్తి చేతో ఏదేదో చేద్దాం అనుకుంటాం. నిజంగా దేవుడి కోసం ఎదురు చూసేవాళ్ళు తమ శక్తి వలన లేకపోతే తమకు వచ్చే ఆలోచనలు బట్టి ఏం చేయరు, కానీ దేవుడి నుంచి శక్తి పొందుకుంటూ దేవుడి నుంచి బలం పొందుకుంటూ దేవుని పైన ఆధారపడుతూ ముందుకు వెళ్ళాలి అని అనుకుంటారు. అట్లా నిజంగా వెళ్తున్నప్పుడు ఎంత కష్టమైన పరిస్థితి అయినా, అసలు ఎంత అర్థం కాని పరిస్థితి అయినా తెలియకోకుండానే దేవుని యొక్క నెమ్మది అంటే దేవుని యొక్క పీస్ మనలో ఉంటుంది. ఎంత కష్టమైన పరిస్థితి అయినా మన నోటి నిండా నవ్వు అయితే చెరిగిపోదు. అంటే తెలియని సంతోషం ఒకటి ఉంటుంది. ఇదంతా ఎప్పుడు దేవుని పైన ఆధారపడినప్పుడే, దేవుని పైన దేవుని కోసం ఎదురు చూస్తున్నప్పుడే, దేవుని నుంచి బలం పొందుకుంటా ఉన్నప్పుడు మాత్రమే, మన సొంత బలం చేత మన యొక్క సొంత ఆలోచనల చేత మనం ముందుకు వెళ్తున్నప్పుడు కాదు. ఇది నిజమైన బ్లెస్సింగ్. అంటే ఇది నిజమైనటువంటి ఎంత కష్టమైనటువంటి పరిస్థితి అయినా సరే దాన్ని దేవుడి పైన ఎదురు చూస్తున్నప్పుడు దాన్ని దేవుడు నిజంగా ఒక జలమయంగా మార్చగలిగినప్పుడు, ఆ అనుభవాలు గుండా తీసుకెళ్తున్నప్పుడు అది నిజమైన బ్లెస్సింగ్. అలా మనం గనక నడవగలిగితే, అలా దేవుడి పైన మనం ఆధారపడగలిగితే అట్లాంటి వాళ్ళు నిజంగా ఆశీర్వదింపబడిన వాళ్ళు. అంటే చాలా మనం దేవునికి బాగా దగ్గర అవుతాం. ఇంతవరకు లేనటువంటి విశ్వాసం మనలో ఇంకా పెరుగుతూ ఉంటది. ఇంతవరకు దేవుడి యొక్క ప్రేమను అనుభవించలేని కూడా ఇంకా మనం డీప్ గా దేవుని యొక్క ప్రేమను అనుభవించగలుగుతాం. అంటే దేవుల్లో ఇంకా మనం దేవుని అంటి పెట్టుకొని జీవించాలి, ఇంకా దేవుల్లో మనం ఎదగాలి అనే తెలియని కోరిక అంటారు. తెలియని కోరిక మనలో కలుగుతా ఉంటది. అది ఎంతున్నా సాటిస్ఫై అవ్వదు. ఇంకా దేవుల్లో ఎదగాలి, ఇంకా దేవుని దగ్గరగా రావాలి అనిపిస్తుంది. ఇవన్నీ చూస్తే ఏదైనా మనకు బయటికి కనిపించాయి చెప్పండి? వీటిల్లో ఏదైనా బయటికి కనిపిస్తుందా? ఏది కనిపించదు. మనలో ఉన్న ఫెయిత్ బయటకు కనబడుతుందా అంటే కొన్నిసార్లు కొంతమందికి పరిస్థితులు బట్ట మాటలు బట్ట తెలుస్తుంది, కానీ మన లోపల ఫెయిత్ పెరుగుతుంది అనేది ఎవరన్నా చూసుకోగలమా చెప్పండి? ఎవరూ చూసుకోలేం. మనలో దేవుని పైన ప్రేమ పెరుగుతుంది అనేది ఎవరన్నా చూపించగలమా? ఎవరూ చూపించలేం. అంటే దేవుడు మన లోపల పనిచేస్తూ ఉంటాడు, అన్నిసార్లు మనకు బయటికి కనబడదు. ఇదంతా ఇప్పుడు దేవుని పైన నిజంగా మనం ఆధారపడినప్పుడు, దేవుని కోసం మనం ఎదురు చూస్తున్నప్పుడు ఇంకా దేవుడు ఏం చేస్తాడు తెలుసా? మన యొక్క యాటిట్యూడ్ మారుస్తూ ఉంటాడు. మన యొక్క దృష్టిని మారుస్తూ ఉంటాడు, మనం చూసే విధానాన్ని మారుస్తూ ఉంటారు. ఇవన్నీ ఏంటి? ఇవన్నీ చెప్పండి. ఇవన్నీ ఎప్పుడు జరుగుతుందంటే దేవుని యందు ఎదురు చూస్తున్నప్పుడు మాత్రమే. అంటే ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలు కానీ మనం ఎప్పుడు అబండెన్స్ అనుకుంటూ ఉంటాం కదా. అంటే వీటిని బట్టి అంటే వీటి ద్వారా మన విశ్వాసంలో మనం ఏం స్ట్రాంగ్ అవ్వం. వాటిని బట్టి ఏటిని బట్టి అవుతామంటే మనం వెళ్తున్న ఈ లోయ లాంటి పరిస్థితులు బట్టే మనం స్ట్రాంగ్ అవుతాం. అలా అని ఈ లోయ లాంటి పరిస్థితులే బ్లెస్సింగ్ అని నేను అనట్లేదు. ఈ లోయ లాంటి పరిస్థితులే మనకి ఆశీర్వాదాలే నేను అనట్లేదు. అవి మనల్ని దేవుడికి సమీపంగా రావటానికి, దగ్గరగా చేయటానికి, దేవుణ్ణి అనుభవపూర్వకంగా తెలుసుకోవడానికి మాత్రం అవి ఒక దేవుడు వాటిని యూజ్ చేస్తూ ఉంటారు. అంటే అవి మనకి ఛానల్స్ లాంటివి. మనం ఆశీర్వదింపబడిన వాళ్ళం అని చెప్పి మనకు కూడా ఒక్కొక్కసారి అర్థం కాదు వాటి గుండా వెళ్తున్నప్పుడు, కానీ దేవుడు ఆ పరిస్థితులను కూడా మనకు ఆశీర్వాదకరంగా మార్చి మనల్ని ఆశీర్వదింపబడిన వారు అని చెప్పి మనం తెలుసుకునేలాగా మనకి ఆ లోయ లాంటి పరిస్థితులు మనకు ఉపయోగపడతాయి. అలాంటి పరిస్థితులు గుండా బయటకు వచ్చాకో లేకపోతే వెళ్తున్నప్పుడు నిజంగా మనం ఆయన్ని అనుపూర్వకంగా తెలుసుకున్నప్పుడు ఏమంటామో తెలుసా? మనం గాఢాంధకారంలో నేను నడిచినా గానీ ఏ అపాయంకి మనం భయపడం. ఎందుకో తెలుసా? దేవుడు నాకు తోడుగా ఉన్నాడు కదా, ఆయన నన్ను ఆదరిస్తారు కదా అని నమ్మకం. అంటే ఆయన మనం ఆదరించి మనల్ని బలపరిచి మనం నడిపిస్తూ ఉంటాం. మనం ఎవ్రీడే మనం చూస్తాం కాబట్టి. కానీ వీటన్నిటిలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటి ఏంటంటే, ఏ పరిస్థితి గుండా మనం వెళ్తున్నప్పుడు కూడా పక్కన వాళ్ళ వైపు మనం అసలు చూడకూడదు. మనం ఎప్పుడైతే పక్కన వాళ్ళ వైపు తిరిగి చూసామో మన లైఫ్ లో దేవుడు ఎంతైనా చేయనివ్వండి, మన లైఫ్ లో దేవుడు మనల్ని ఎంత అనుదినం అనుక్షణం మనల్ని ఎంత బలపరుస్తున్నా కూడా, లేకపోతే ఆయన యొక్క సన్నిధిని మనలో ఎంత ఉన్నా కూడా అది మనం ఎంజాయ్ చేయలేం, అది మనం దాన్ని అనుభవించలేం అనమాట. కాబట్టి ఎప్పుడు పక్కన వాళ్ళ లైఫ్ తో మన లైఫ్ ని ఎప్పుడు
ఎప్పుడు కూడా కంపేర్ చేసుకోవటం కానీ, ఎప్పుడు మనల్ని వాళ్ళ వైపు చూస్తా ఉంటే కనుక మనం ఆ యొక్క నిజమైనటువంటి ఆశీర్వాదాన్ని మనం అయితే పొందలేము. కాబట్టి ఎవరైనా సరే, ఇప్పుడు మనలో ఎవరైనా సరే నిజంగానే అలాంటి బాకాలోయ లాంటి పరిస్థితులు గుండా వెళ్తుంటే గనక మనం దేవుడి పైన మనం వెయిట్ చేసి, దేవుడి కోసం ఎదురు చూసి, ఆయన పైన ఆధారపడతా ఆయన నుంచి బలం పొందుకున్న వాళ్ళం, అట్లా పొందుకున్నట్టయితే నిజంగా మనం ఆశీర్వదింపబడిన వాళ్ళం. సరే, ఇంకా తర్వాత చూస్తే 12వ వచనం, సైన్యములకు అధిపతియగు యెహోవా నీ యందు నమ్మిక ఉంచిన వారు ధన్యులు. సరే, మన దేవుడితో మన రిలేషన్షిప్, దేవుడితో మన యొక్క సంబంధం ఎలా స్టార్ట్ అయింది? నమ్మకం మీద కదా. మన హృదయంలో నమ్మి నోటితో ఒప్పుకోవటం వల్ల మనకంటూ దేవుడికి ఒక రిలేషన్షిప్ అనేది స్టార్ట్ అయింది. అంటే ఈ జర్నీ, లేకపోతే ఈ ప్రయాణం అనేది ఫస్ట్ నుంచి ఎండ్ దాకా దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? విశ్వాసం, నమ్మకం అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు విశ్వాసం అంటే సరే, ఇక్కడ నమ్మకం గురించి మాట్లాడుతున్నాం కదా. నమ్మకం అంటే ఏంటంటే దేవుని యొక్క సత్యాన్ని, లేకపోతే దేవుని యొక్క సామర్థ్యాన్ని, దేవుని యొక్క శక్తిని మనం నమ్మటం, అది నిజమైన నమ్మకం. అంటే ఏంటంటే దేవుడు ఆయన గురించి ఏం చెప్తున్నారు, లేకపోతే మన గురించి దేవుడు ఏం చెప్తున్నారు, ఆయన వాగ్దానాలు ఏం చెప్తున్నాయి, వీటిని తెలుసుకుని వాటిని నమ్మితే అది నిజమైన నమ్మకం. నమ్మకం అనేది ఎప్పుడు ఒక మన చేతుల్లో మనకునే చాయిస్, అంటే మన ఇష్టం. అది మనం నమ్ముతామా నమ్మమా అనేది మన చేతుల్లోనే ఉంటుంది. అదేం ఫీలింగ్ అంటే మనం ఎట్లా పడితే అట్లా వెళ్ళిపోయేది కాదు. ఫీలింగ్ అనుకోండి, ఇవాళ మనకు అనిపిస్తుంది ఇవాళ దేవుడిని నమ్ముదాం, లేకపోతే ఇవాళ ఓకే బానే, ఇవాళంతా బానే ఉంది కదా, సో దేవుడు ఉన్నాడులే, దేవుడు నన్ను బాగానే చూసుకుంటున్నాడు. రేపొద్దున పరిస్థితులు మారిపోయినాయి అనుకోండి, మన ఫీలింగ్స్ కూడా మారిపోతాయి. మన ఫీలింగ్స్ మీద ఎప్పుడు డిపెండ్ అవ్వకూడదు. మనకు ఒక్కొక్కసారి ఏం అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆ దేవుడు అసలు ఉన్నాడా, దేవుడు ఏం చేస్తున్నాడు, ఖాళీగా ఉన్నట్టున్నాడు, నన్ను అసలు మర్చిపోయినట్టున్నాడు అనుకుంటాం. అంటే నమ్మటం అనేది మన చాయిస్. వాట్ ఎవర్, అంటే ఏం జరిగినా, ఏ పరిస్థితులైనా, ఏమైనా అవని అని మనం దేవుణ్ణి మన ఫీలింగ్స్ అన్నిటిని పక్కన పెట్టి, లేకపోతే మనకు వస్తున్న ఆలోచనలన్నీ పక్కన పెట్టి మనం కంప్లీట్ గా దేవుడి పైన ఆనుకోవటం అనేది నిజమైన నమ్మకాన్ని, మనకి నిజమైన నమ్మకం. అది చాలా సార్లు కష్టం, కాకపోతే ఆయన ఏమై ఉన్నాడో అందుని బట్టి మనం నమ్మకాన్ని ఆయన పైన ఉంచాలి. మనం వెళ్తున్న పరిస్థితులను బట్టి కాదు. ఆయన నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉండే దేవుడని, ఆయన మార్పు లేని దేవుడని, అలానే ఆయన మనల్ని ప్రేమించే దేవుడని, ఆయన సర్వశక్తి గల దేవుడు కాబట్టి మనం నమ్ముతున్నాం. అంటే ఆయన ఏమై ఉన్నాడో అందుని బట్టి నమ్ముతున్నాం. అదే కదా సామెతలు 3వ అధ్యాయం 5, 6లో ఉంటుంది. ఏమని ఉంటుందంటే, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము అని ఉంటుంది. అంటే ఇక్కడ దాని అర్థం, ఓకే ఇప్పుడు మీరు వెళ్తున్న పరిస్థితులన్నింటినీ పక్కన పెట్టేసేయండి. మీరు వెళ్తున్న పరిస్థితులన్నిటిలో మీకు వచ్చే డౌట్స్ ని, మీకు వచ్చే క్వశ్చన్స్ ని అన్నిటిని పక్కన పెట్టండి, యాక్ట్ చేయండి, అంతా బానే ఉన్నట్టు దేవుడు చెప్పట్లేదు. ఏం చెప్తున్నారంటే, మన పరిస్థితులను చూసి వాటి మీద మనం ఆధారపడకుండా దేవుని వైపు తిరిగి, మనకి ఎన్ని ఆలోచనలు వచ్చినా, ఎన్ని క్వశ్చన్స్ వచ్చినా దేవుని వైపు తిరిగి ఆయన పైన పడినప్పుడు ఆయన మీద ఆటోమేటిక్ గా మనం నమ్మకం ఉంచగలుగుతాం. అది వాక్యంలో చెప్తుంది. అంతేగాని మనకు వస్తున్న ఎమోషన్స్ ని, మనకు వస్తున్న క్వశ్చన్స్ ని అన్నిటిని పక్కన పెట్టమని, అంటే మనకు నిజంగానే కళ్ళెదురుగుండా జరుగుతున్నట్టు కనిపిస్తుంది కదా, అవన్నీ పక్కన పెట్టమని చెప్పట్లేదు దేవుడు. కానీ ఇదంతా ఒక్క రోజులో జరుగుతుందా అంటే, ఒక రోజు అయితే సరిపోతుంది, లేకపోతే కొద్ది రోజులు అయితే సరిపోతుంది, లేకపోతే కొద్ది రోజులు ఇలా ఉంటే సరిపోతుంది కాదు కదా. మనం ఈ లోకంలో ఉన్నంత కాలం మన చుట్టూతో ఏదో జరుగుతూనే ఉంటాయి. జరుగుతూనే ఉన్నంత కాలం మనకు కూడా మనం వాటన్నిటిని పక్కన పెట్టి దేవుని యందు నమ్మకం ఉంచగలిగే స్థితిలో మనం ఉండాలి. కాబట్టి వాక్యం ఇందాక మనం చదువుకున్నది అంటే ఒక రోజులో వచ్చేది కాదు, అది ఎవ్రీడే మన ఒక లైఫ్ స్టైల్ అవ్వాలి. అది మన ఫీలింగ్స్ ని ఓవర్కమ్ చేసి, అంటే మనం మనకు వస్తున్నటువంటి ఆలోచనలు కానీ వాటన్నిటిని అధిగమించి దేవుడి పైన పూర్ణ హృదయంతో మనం నమ్మగలగాలి దేవుణ్ణి. మరి ఎలా నమ్ముతాం దేవుణ్ణి? అంత కష్టం కదా పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు. మొదటిగా మనం చేయాల్సింది ఏంటంటే, 1 పేతురు 5వ అధ్యాయం 7వ వచనంలో ఉంటుంది,
ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఇంకా పేతురు అంటాడు, ఆయన బలిష్టమైన చేతుల క్రింద దీన మనస్కులై ఉండుడి అని ఉంటుంది వాక్యంలో. అంటే మనల్ని మనం తగ్గించుకుని మన చింత, బాధ, కష్టం, వేదన అన్ని ఆయన పాదాల చింత పెట్టాలని వాక్యం చెప్తుంది. పెట్టిన తర్వాత మళ్ళీ మనం చింతపడకూడదు. పెట్టిన తర్వాత మళ్ళీ ఎవరైనా చింతపడతారు. మనం చాలా సార్లు చేసిన మిస్టేకే అది. అంత దేవుడికి చెప్పాము అంటాము, మళ్ళీ బయటకు వచ్చి ఇప్పుడు జరుగుతుంది అంటావా అది, లేకపోతే ఇప్పుడు ఇది ఇలా ఉంటుందా అని మనమే మళ్ళీ వరీ అవుతూ ఉంటాం, మళ్ళీ మనం చింతిస్తూ ఉంటాం. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారంటే అంతా ఆయనకు అప్పచెప్పిన తర్వాత ఇంకా మీరు చింతించొద్దు, ఆయన ఆల్రెడీ మీ గురించి చింతిస్తున్నాడు కదా, మీరు ఇంకా ఆలోచించొద్దు అని చెప్తుంది వాక్యం. అయితే మన హృదయంలో మన ఏదన్నా కలవరపడుతుంది అనుకోండి, లేకపోతే ఏదన్నా తొందర పెడుతున్నా, లేదా మన అల్ప విశ్వాసం, అన్నిసార్లు మనకు విశ్వాసం ఉండదు కదా, మనం చూస్తున్న పరిస్థితులను బట్టో వెళ్తున్నటువంటి స్థితులను బట్టో మనలో అల్ప విశ్వాసం వస్తుంది. ఏదైనా సరే ఆయన సన్నిధిలో ఒప్పుకొని, దేవా ఇదిగో ఈ విషయంలో నేను అసలు నిన్ను నమ్మలేకపోతున్నాను, ఈ విషయంలో నేను అసలు ఈ వాగ్దాన్ని నేను నమ్మలేకపోతున్నాను, నిజంగా ఉన్నదన్నట్టు మనం ఆయన పాదాల చెంత పెట్టి, లేకపోతే ఆయన పాదాల చెంత పెట్టి విడిచిపెట్టాలి. అక్కడ దేవుడి దగ్గర కంప్లీట్ గా విడిచిపెట్టేయాలి. అంటే మనల్ని మనం ఆయనకి సమర్పించుకోవాలి. మన మన ఆలోచనలు, మన డౌట్స్, మన క్వశ్చన్స్ అన్నీ సరే అన్ని దేవుడి సన్నిధిలో వదిలేసేయాలి. ఇంకా అట్లా అప్పుడు అంటే అట్లా వదిలినప్పుడు ఏమవుతుందంటే తెలియకోకుండానే మనల్ని దేవుడు ఏమన్నా కాముకుంటాడా, మనం అంత చెప్పినప్పుడు ఆయన ఏదోటి అని కాదు, తప్పకోకుండా ఆన్సర్ అయితే ఇస్తారు. అప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా మనకి దేవుడి పైన నమ్మకం పెరుగుతుంది. ఎందుకు దేవుడు ఆల్రెడీ చేశాడు కదా. కానీ ఎప్పుడైతే మనం కంప్లీట్ గా ఇవ్వకోకుండా మళ్ళీ మనం ఏదో ట్రై చేస్తున్నామో అప్పుడు మనం కంప్లీట్ గా దేవుని కార్యాన్ని మనం చూడలేం. అంటే దేవుడు చేస్తూనే ఉంటాడు కానీ మనం దాన్ని రిసీవ్ చేసుకునే స్టేజ్ లో మనం ఉన్నాం. అంటే దేవుని కృప ద్వారా ఆ కార్యాన్ని చేయడానికి ఎప్పుడు రెడీగానే ఉంటారు. కానీ మనం కంప్లీట్ గా దాన్ని ఆయన సన్నిధిలో విడిచిపెట్టలేనప్పుడు, మనల్ని మనం ఆయన సమర్పించుకోలేనప్పుడు మాత్రమే అలాంటి పరిస్థితులు వస్తాయి. కాబట్టి ప్రతి పరిస్థితిని, మనం వెళ్తున్న ప్రతి పరిస్థితి, ప్రతి విషయం కూడా అంటే ఏదైనా పరిస్థితి రాగానే ఫస్ట్ మనం మనం ఏదో చేయాలని ట్రై చేస్తాం, లేదంటే పక్కన వాళ్ళకి వెళ్ళి చెప్పి వాళ్ళ సలహాలు, లేకపోతే ఇప్పుడు ఏం చేయాలి అని వాళ్ళని అడుగుతానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాము. అంతా అయిపోయి ఏది వర్కౌట్ అవునప్పుడు అప్పుడు దేవుడి దగ్గరికి వస్తాం. జనరల్ గా ఎవరైనా అంతే. అట్లాంటప్పుడు అది కాదు వాక్యం చెప్తుంది ఏంటంటే, దేవుని సన్నిధిలోకి వచ్చి సమస్తాన్ని ఆయనకు సమర్పించుకున్నప్పుడు దేవుడు తప్పకుండా కార్యం చేస్తాడు. కాబట్టి ఆటోమేటిక్ గా ఆయన మీద మనకి నమ్మకం పెరుగుతుంది. ఇదంతా మనం ఎందుకు చదువుకుంటున్నాము, నిజంగా ఆయన నమ్మాలంటే మనం ఏం చేయాలి, మన ప్రతి పరిస్థితిని సంపూర్ణంగా ఆయన సన్నిధిలో విడిచిపెట్టాలి. సగం విడిచిపెట్టి సగం బయటికి తీసుకొచ్చి, లేకపోతే ఊరికే అట్లా పెట్టి మిగతాదంతా మైండ్ లోనే పెట్టుకుని కాదు వాక్యం చెప్పేది. ఇట్లా ఎవ్రీడే గనక మనం అట్లా ఒక్కొక్కసారి మనం చేయలేనప్పుడు కూడా మనం దేవుణ్ణి అడగచ్చు, దేవా నీకు చెప్తున్నాను కానీ తిరిగి నాలో మళ్ళీ ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి, నేను కంప్లీట్ గా నీ సన్నిధిలో విడిచిపెట్టగలిగే కృప నువ్వు, ఇదిగో నాకు ఈ విషయంలో భయం వేస్తుంది, ఇదిగో నేను ఈ విషయంలో ఇలా ఆలోచిస్తున్నానని ప్రతిరోజు అన్ని విషయాల్లోనూ అదొక లైఫ్ స్టైల్ మనది అయిపోయింది అనుకోండి. అంటే ప్రతిరోజు అన్నిట్లో మనం అలా చేస్తున్నాం అనుకోండి, మనం ఆటోమేటిక్ గానే తెలియకోకుండానే మనం దేవుడికి దగ్గర అవుతుంతో పాటు ఆయన మంచి స్నేహితునిలాగా, లేకపోతే మనల్ని రక్షించే దేవుడు వలె, లేకపోతే మన కన్న తండ్రి వలె మనకి అలాంటి అనుభవంలోకి మనం వెళ్ళినప్పుడు ఆటోమేటిక్ గా ఆయన పైన నమ్మకం వస్తుంది కదా మనకి. కాబట్టి అలా మనం దేవుణ్ణి నమ్మొచ్చు. ఇంకా మనం దేవుని వాక్యం ద్వారా మనం ఎవరి గురించి అన్న బాగా తెలుసుకుంటేనే కదా వాళ్ళని నమ్మగలుగుతాం. సో మనం దేవుణ్ణి ఎలా తెలుసుకుంటాం, వాక్యం ద్వారానే తెలుసుకుంటాం. కాబట్టి ఆయనకి మంచి శ్రేష్టమైన సమయాన్ని దేవుని వాక్యాన్ని ధ్యానించడం కోసం, దేవుని వాక్యాన్ని ధ్యానించడం అంటే ఆయన యొక్క హృదయం తెలుస్తుంది, ఆయన గురించి తెలుస్తుంది. అలా తెలిసినప్పుడు ఆటోమేటిక్ గా మనం ఆయన పైన నమ్మకం ఉంచగలుగుతాం. కాబట్టి తెలియకుండానే ఆయనలో ఎదగాలని, ఇంకా చదివిన కొద్దీ ఇంకా ఆయన గురించి తెలుసుకోవాలని అనే ఆశ మనలో పుడుతుంది. ఆటోమేటిక్ గా మనం విశ్వాసంలో ఎదగటమే కాకుండా ఆయన పైన నమ్మకంలో ఆయన పైన నమ్మకాన్ని మనం పెంచుకుని ఆయనకి దగ్గర అవుతూ ఉంటాం. ఇంకా చూస్తే విధేయతలు నడవటం,
విధేయతలో అంటే నాకు విధేయత అనగానే ఎవరు గుర్తొస్తారు చెప్పండి? అబ్రహాం శారా గుర్తొస్తారు కదా. అబ్రహాము ఒక్కసారి చూద్దాము. హీబ్రూయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం అంతా చూస్తే ఎవరు ఉంటారు చెప్పండి? అంతా చూస్తే విశ్వాస వీరుల గురించి ఉంటుంది. అందులో అబ్రహాం శారా గురించి కూడా ఉంటుంది. ఒకసారి హీబ్రూయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 8వ వచనం. అక్కడ ఏమని ఉంటుందంటే, అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడ్డాడంట. పిలుపుకి అసలు ఆయన ఎక్కడికి వెళ్తున్నాడో తెలియదు, ఎందుకు వెళ్తున్నాడో తెలియదు, కానీ దేవుడు పిలిచాడు కాబట్టి ఆ పిలుపుకు లోబడి ఆయన తాను స్వాస్థ్యంగా పొందనై ఉన్న ప్రదేశమునకు బయలువెళ్ళాను. తర్వాత ఇంకా కొంచెం మనం చదువుతా అట్లా వెళ్తా ఉంటే శారా గురించి ఏమని ఉంటుందంటే, విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకుని గనుక తాను వయసు గతించినదైనను గర్భం ధరించుటకు శక్తి పొందెను. ఇంకా 13వ వచనం చూస్తే ఒకసారి తర్వాత చదువుకొని 8 నుంచి 11 వరకు. 13 చూస్తే, వీరందరూ ఆ వాగ్దానం ఫలమును అనుభవింపకపోయినను దూరము నుండి చూసి వందనం చేసి తాము భూమి మీద పరదేశులమని యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి పొందిరి. ఏంటంట, వాళ్ళు దేవుడు చేయమన్నారు కాబట్టి జస్ట్ ఒబే అయ్యి విధేయత చూపించి చేశారు అంతే. వాళ్ళు దేవుడు చేస్తారని, దేవుడు చేయగలిగిన దేవుడు అని చెప్పి వాళ్ళ హృదయాల్లో నమ్మదగిన వాడని వాళ్ళు నమ్మి ఒక స్టెప్ వేశారు. అంటే ఒక్కొక్కసారి దేవుడు మనల్ని కొన్ని పనులు చేయమంటారు, అసలు మనకు అర్థమే కాదు ఎందుకు చేయమంటారు. జస్ట్ మనం కనుక విధేయత చూపించి చేస్తే ఆయన పైన ఆ తర్వాత మనకి దాని నుంచి వచ్చే రిజల్ట్ లేకపోతే దాని నుంచి మనకు వచ్చే చూస్తే ఆటోమేటిక్ గా దేవుడి పైన విశ్వాసం లేకపోతే దేవుడిని నమ్మటం మొదలు పెడతా ఉంటాం. అంటే దేవుడు ఏది చెప్పినా మంచిగా చెప్తాడు, దేవుడు ఏది చెప్పినా దానికి ఒక రీజన్ ఉంది అని చెప్పేది మనం స్లోగా తెలుసుకుంటూ ఉంటాం. కాబట్టి మనం ప్రతిరోజు మనం ప్రార్థనలో మనం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక విషయం, దేవా ఈ రోజు నువ్వు నాకు ఏమైనా చెప్తావా, ఇదిగో ప్రభా నేను రెడీ అని చెప్పగలిగే హృదయాన్ని, అని చెప్పగలిగే ఇదిని నాకు ఇవ్వు అని చెప్పి ప్రతి ఒక్కళ్ళని చేసుకోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి దేవుడు నిజంగా మనం కనుక రెడీగా ఉంటే ప్రతి ఒక్కరికి పని చెప్తాడు దేవుడు. ఎవరో ఒక్కరికి ఇద్దరికి కాదు కానీ ప్రతి ఒక్కరికి చెప్తారు. ప్రతి ఒక్కళ్ళకి పట్ల దేవుడికి ఒక పర్పస్ ఉంది. అది చెయ్యాలి అంటే మనం ఆయన వాయిస్ వినగలగాలి. వినిన తర్వాత మనం దాన్ని ఒబే చేయగలిగే హృదయం మనకు ఉండాలి. కాబట్టి అట్లా మనం ఒబే అవుతున్నప్పుడు తెలియకోకుండానే ఆయన పైన మనం ఆయన్ని నమ్మగలుగుతూ ఉంటాం. ఇంకొకటి నమ్మకానికి ఆపోజిట్ ఏంటంటే అసహనం. అంటే ఎక్కువసేపు వెయిట్ చేయలేకపోవటం. నేను నమ్ముతాను కానీ ఇదిగో కొద్ది రోజులే నమ్ముతాను, కొన్ని నెలలే నమ్ముతాను, ఇదిగో ఈ సంవత్సరం ఉంటాను, తర్వాత అయితే నా వల్ల కాదు అని మనం కొన్ని రోజులు కొన్ని టైం పెట్టుకుంటాం దేవుడి కోసం. కొన్నిసార్లు అసలు అదేంటి నమ్మకం అనేది కొద్ది రోజులు ఉండేది కాదు, ఫర్ ఎవర్ ఎప్పుడూ ఉండేది, ఎప్పుడూ మార్పు లేకోకుండా ఉండేది. ఏమైనా కానీ నేనైతే దేవుణ్ణి నమ్ముతాను, ఏమైనా రాని నేను దేవుడి పైన ఆధారపడతాను అనే ఒక తీర్మానం తీసుకోవటం. ఒకసారి మన యొక్క అసహనం వల్ల ఏమవుతుందంటే దేవుడు టైమింగ్ కంటే ముందుగా మనం పరిగెట్టేసి దేవుడు ఎట్టగు ఏం చెయ్యట్లేదులే అని మనమే వెళ్ళిపోయి మనమే ఏదో చేసేసుకుంటూ ఉంటాం. అప్పుడేమవుతుందంటే మనం పొందుకోవాల్సిన దానికంటే విరుద్ధంగా అంటే వేరేగా ఏదో పొందుకుని మనలో ఉన్న కొంచెం విశ్వాసం లేకపోతే దేవుని పైన ఉన్న కొంచెం నమ్మకం కూడా మనం దేవుడే చేశారనుకుని అది కూడా పోగొట్టుకుంటాం. కాబట్టి వెయిట్ చేయటం అంటే దేవుని సన్నిధిలో కనిపెట్టుకుని దేవుని కోసం ఎదురు చూడటం అనేది నిజంగా ఎదురు చూస్తా ఉన్నప్పుడు తెలియకోకుండానే దేవుడు మనలో ఇందాక చదువుకున్నట్టు మనలో తెలియకోకుండానే ఆయన శక్తిని నింపి ఆయన కోసం మనల్ని నిలబెట్టగలిగి, మనం పడిపోయినా సరే మనం నిలబెట్టగలిగి తిరిగి మనల్ని ఆయన్ని నమ్మే విధంగా మనల్ని నిలబెట్టగలుగుతారు. అది ఎప్పుడంటే మనం మన యొక్క సహనాన్ని కోల్పోకుండా అసహనం లేకోకుండా ఆయన వైపు ఎదురు చూస్తున్నప్పుడు మాత్రమే ఇది జరుగుతుంది. అదే కీర్తనలు 37లో ఉంటుంది. కీర్తనలు 37 23, 24లో ఏమని ఉంటుందంటే, ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూసి ఆయన ఆనందించును. యెహోవా అతని చెయ్యి పట్టుకుని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేక ఉండడు. అంటే దేవుడు
నిజంగా దేవుడు పట్టుకుని మనం నడుస్తున్నప్పుడు ఒకసారి మనకి కొంతకాలం వెయిట్ చేసే నా వల్ల కాదు ప్రభువా, నువ్వు ఏమైనా చేసుకో, నేనైతే వెయిట్ చేయలేను అనే స్టేజ్ లోకి మనం వచ్చేస్తాం, అంటాం కూడా దేవుడితో. అట్లా అంటే దేవుడు వదిలేస్తాడు చెప్పండి? మళ్ళీ దేవుడు మనల్ని పట్టుకుని మనం నడవలేనటువంటి స్థితిలో ఉన్నా, ఇందా చదువుకున్నాం కదా, నడవలేనటువంటి స్థితిలో ఉన్న మన సమస్యలపై ఇదైపోయినా తిరిగి మళ్ళీ మనకి లేపి మనల్ని నడిపించగలిగే స్థితిలో దేవుడు మనల్ని మళ్ళీ నిలబెడతాడు. కాబట్టి దేవుడు పైన నమ్మకం ఉంచిన వాళ్ళు ధన్యులు అంటే దాని అర్థం దేవుడు ఏదో గుడ్డిగా మనల్ని ఆయన్ని నమ్మేయమంటున్నాడు, లేకపోతే దేవుడు ఏదో అంటే గుడ్డిగా మనల్ని నమ్మేయాలని దేవుడు ఇష్టపడట్లేదు. దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే ఆయనతో మనం అనుదినం నడుచుకుంటా చిన్న చిన్న వాటి నుంచి మొదలుపెట్టి అన్నింటిలోనూ దేవుణ్ణి మనం నమ్మగలిగి చిన్న చిన్న అడుగులు వేసుకుంటా దేవుడు నిజమైన దేవుడు, నమ్మదగిన వాడని చెప్పి మనం ఆయన రుచి చూసి ఎరిగి తెలుసుకోవాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. నిజంగానే ఆయన నమ్మదగినవాడు కదా, ఓన్లీ మన ఒక్కరికే కాదు, మన తరతరాలకి నమ్మదగినవాడు. అట్లనే మనం వెళ్తున్న ప్రతి పరిస్థితిలోనూ ప్రతి సమయంలోనూ ఆయన నమ్మదగినవాడు. అదే ఇర్మియా 17:7 ఉంటుంది, యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును. అది కాలువల ఓరను దాని వేళ్లను తన్నును, వెట్ట కలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా నుండును. వర్షం లేని సంవత్సరమున చింతనందదు, కాపు మానదు. అంటే ఏంటంటే దేవుడు పైన నమ్మకం ఉంచిన వాళ్ళు ధన్యులు అని చెప్తానే, మనం ఎలాంటి పరిస్థితి వచ్చినా నిజంగా దేవుణ్ణి నమ్ముతుంటే గనక ఎలాంటి పరిస్థితి వచ్చినా కూడా ఇక్కడ చెప్పినట్టు ఆ చెట్టు అంట కాపు అనేది మాందంట. అంటే మనం మన పరిస్థితి ఎలా ఉన్నా కానీ మనం వేరే వాళ్ళకి ఆశీర్వాదకరంగానే ఉంటాం. అంటే మన నుంచి వచ్చే ఫలం వేరే వాళ్ళకి ఆశీర్వాదకరంగానే ఉంటుంది. అట్లా ఉండాలి అంటే ఫస్ట్ మనం దేవుణ్ణి నమ్మాలి. అలా ఉండాలి అంటే మనం ఆశీర్వదింపబడేవారు అని ఫస్ట్ మనం నమ్మాలి. అప్పుడే కదా మనం వేరే వాళ్ళకి ఆశీర్వాదకరంగా ఉండేది. కాబట్టి ఇప్పటిదాకా మనం చూసుకున్న దాంట్లో చూస్తే ఇంకా చాలా చోట్ల ఆశీర్వదింపబడిన వాళ్ళు ఎవరు అంటే చాలా చోట్ల ఉంది. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో అయితే చాలా వచనాలు ఉన్నాయి ఆశీర్వదింపబడిన వాళ్ళు ఎవరు అని. ఇంకా దేవుని వాక్యాన్ని విని దాన్ని గైకొని వారే ఆశీర్వదింపబడిన వారని, అతిక్రమములకు పరిహారం పొంది పాపములకు ప్రాయశ్చిత్తం నొందిన వాళ్ళే ధన్యులని, ఇంకా శోధన సహించిన వాడు ధన్యుడని, ఇట్లా చాలా చోట్ల వాక్యంలో ఉంది ఎవరు ఆశీర్వదింపబడిన వారు, ఎవరు ధన్యులు అని. అంటే ఎక్కడ కూడా ఈ లోక సంబంధమైనటువంటి ఎర్త్లీ బ్లెస్సింగ్స్ గా ఏవి కూడా దాన్ని బట్టి ఆశీర్వాదం అనేది ఎక్కడ మెజర్ చేసినట్టు ఎక్కడ లేదు. అలానే ఇందాక చెప్పినట్టు అదేమి తప్పేం కాదు, అదేమి దేవుడు అది ఆశీర్వాదం కాదు, కానీ దేవుడిచ్చినయే. కాకపోతే దేవుడు మనకి ఇచ్చిన గిఫ్ట్ మాత్రమే. ఎప్పుడైతే మనం దేవుడు మనల్ని అట్రాక్ట్ చేసుకుని, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఆకర్షించుకుని, ఆయన కృప ద్వారా మనం రక్షింపబడి, ఆయన రక్తం ద్వారా మనం శుద్ధీకరించబడి, ఆయన యొక్క పర్పస్ కోసం లేకపోతే ఆయన మహిమ కోసం మనం వేరుపరచబడ్డాము, అప్పుడే మనందరం ఆశీర్వదింపబడిన వాళ్ళం అనుదినం. కానీ ఈ లోకంలో బ్రతికినంత కాలం అనుదినం మనం ఆయన మందిరంలో సమయాన్ని గడుపుతూ, లేకపోతే ఆయన మందిరంలో సమయాన్ని గడుపుతూ ఎల్లప్పుడూ ఆయనలో నివాసం చేస్తా, ఆయన కోసం ఆశపడతా, తర్వాత దేవుణ్ణి నమ్ముతా, అట్లనే దేవుని మీద ఆధారపడతా, దేవుని కోసం కనిపెట్టుకుని దేవుణ్ణి స్తుతిస్తా, అట్లనే దేవుని నుంచి బలం పొందుతా ఉన్న వాళ్ళు నిజమైనటువంటి ఆశీర్వాదం పొందినవారు. అంతేకాని ఈ లోకంలో ఉన్నవేవి బట్టి మనం బ్లెస్సింగ్ మనం అలా చూడొద్దు. ఇప్పుడు ఆశీర్వాదం అనేది అది కాదు. యెహోవా తమకు దేవుడుగా గల జనులే ధన్యులను వాక్యం చెప్తుంది. ఊరికి చెప్పారా అది? మరి దేవుడు ఒకడు ఉంటే చాలు అనే అనుభవంలోకి మనం రాగలగాలి. నిజమైనటువంటి ఆశీర్వాదం ఏంటంటే దేవుడే నిజమైన ఆశీర్వాదం. అది మనం తెలుసుకున్న రోజు మనం ఆశీర్వదింపబడిన వారు అని చెప్పి మనం కూడా అది అనుభవించగలుగుతాం. నేను చాలా సంవత్సరాలు దేవునిలోకి వచ్చాక నాకు ఆ విషయం అర్థం కాలేదు. కానీ ఎప్పుడైతే మనం దేవునిలో నడుస్తూ ఉంటామో, దేవునికి సమీపంగా వస్తామో, అప్పుడే మనం ఆ అనుభవంలోకి రాగలుగుతూ ఉంటాం.
అలాంటి సమయంలో నిజంగా అది గనక ఆ యొక్క సత్యం గనక మనలో ఉంటే గనక మనం వెళ్తున్న ఏ పరిస్థితి అయినా, కష్టమైనా, నష్టమైనా, శోధనైనా, ఇబ్బంది అయినా, ఏదైనా కూడా నేను ఆశీర్వదింపబడిన దాన్ని అనే టెస్టిమనీ అనే సాక్ష్యం మనం ఇవ్వగలుగుతూ ఉంటాం. కాబట్టి మనం ప్రతి ఒక్కళ్ళం మన యొక్క జీవితాల్ని, మన యొక్క కుటుంబాలని దేవుని పైన కట్టుకుంటా, ఎలాంటి పరిస్థితి వచ్చినా మనం షేక్ అవ్వకోకుండా, మనం పడిపోకోకుండా, దేవుడే మనకి ఆధారంగా నిలబెట్టుకుని దేవుల్లో మనం యొక్క మన యొక్క విశ్వాసాన్ని ఎలాగైతే మొదలు పెట్టామో అలాగే కడ వరకు మనం విశ్వాసంలో కొనసాగుతూ దాన్ని కాపాడుకుంటూ మన పరుగుని చివరి వరకు నమ్మకంగా పరిగెట్టాలని చెప్పి మనం దేవుణ్ణి అడుగుదాం. ఇట్లా కొనసాగాలి అంటే ఇప్పటిదాకా చెప్పుకున్నట్టు మనం ఆశీర్వదింపబడిన వాళ్ళమని మనం నమ్మాలి. మనం ఎప్పుడైతే నమ్ముతామో అప్పుడే మనం వేరే వాళ్ళకి ఆశీర్వాదకరంగా ఉంటాం. కాబట్టి మనందరం ఆశీర్వదింపబడిన వారు అని మర్చిపోకుండా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా మనం ఆశీర్వదింపబడిన వారు అని మర్చిపోకుండా ఉండి, దేవుడు మనల్ని ఆశీర్వదించాడు కనుక అలాంటి దేవుని కోసం ఎల్లప్పుడూ చివరి వరకు నిలబడాలని దేవుణ్ణి అడుగుతూ మనం ప్రతిరోజు దేవుణ్ణి అడుగుదాం అలా అని. సో దేవుడి చిన్న వాక్యాన్ని ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్.